ఓం ప్రకాష్ నెక్స్ట్ నయనతార పశ్చాత్తాపం. ఏంటి పాపం సీత ఉండాల్సింది, సీతగా వెళ్ళాల్సిన అయోధ్య రామ మందిరానికి ప్రత్యేక అతిథిగా వెళ్ళాల్సినటువంటి నయనతార సీత చివరికి హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి నేపథ్యంలో అన్నపూర్ణి బిర్యానీ వండి మొత్తానికి వివాదం అయ్యి మొత్తానికి సారీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా తమిళ సినిమా అండి. అది తెలుగులో కూడా డబ్ అవుతుంది అన్నారు, కానీ తెలుగులో రిలీజ్ కాలేదు. డిసెంబర్ 1వ తారీఖు థియేటర్లో రిలీజ్ అయింది. ఒక యావరేజ్ సినిమాగా ఆడింది అంతే అది. కానీ వేరే 29వ తారీఖు డిసెంబర్ 29 ఎప్పుడైతే నెట్ఫ్లిక్స్ వాడు ఓటీటీలో పెట్టాడో అందరికి అందుబాటులో వచ్చింది, ఆల్ లాంగ్వేజెస్లో కూడా అందుబాటులోకి వచ్చిందండి. దాంతో ఆ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ కావచ్చు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశాలు కావచ్చు, ఓవర్ ఫోకస్ అయినాయి. అప్పటిదాకా ఆ సినిమా చూడడం కూడా ఇగో చూసారు, ఒక బ్రాహ్మణ యువతి నమాజు చేస్తుందంట, ఏదో చెఫ్గా మారి మాంసం కొడుతుందంట. ఎందుకు నువ్వు మాంసం కొడుతున్నావు అంటే అదేంటి రాముడు సీత కూడా మాంసాహారులే కదా అని చెప్పి ఎవరో ఒక పాత్రతో చెప్పించడం. ఇలాంటి సన్నివేశాలు అంటే కథగా ఓవరాల్గా చూసినప్పుడు వాళ్ళకి బాగానే ఉండొచ్చు, కానీ స్థిమితంగా ఇంటిలో కూర్చొని చూసిన వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎవరైతే ఈ సినిమాని కో ప్రొడ్యూస్ చేసినటువంటి జీ ఎంటర్టైన్మెంట్కి ఫిర్యాదు చేశారు. వెంటనే వాళ్ళు కూడా తప్పు తెలుసుకుని అంటే ఇదేదో పెద్ద ఇష్యూ అయ్యే కాకుండా ఉండాలి అని చెప్పి నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించారు. నేను అనుకోవడం ఏంటంటే బహుశా కొంత పార్ట్ ఏదైతే అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయో దానిని ఎడిట్ చేసి మళ్ళీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయడానికి ముందు ఒకసారి నయనతారతో కూడా సారీ చెప్పించేస్తే బాగుంటుంది కదా అని వాళ్ళు తీసుకున్న ఒక స్ట్రాటజీ అని అయితే అనిపిస్తుందండి. పైగా ఇవాళ తెలుసు మనకి 22వ తారీఖు అయోధ్యలో రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఈ వివాదాలన్నీ మనకు అవసరమా? ఎందుకు మీరు అన్నట్టుగా రామరాజ్యంలో సీత పాత్ర చేసింది అందరూ తెలుగు వాళ్ళు చాలా సినిమా వచ్చే అది వెళ్ళిపోయి ఉండేది, మరి వివాదం అయింది కాబట్టి అందరికి కూడా తెలిసిందిలేండి, గుర్తుకొచ్చింది. ఇవాళ సినిమాలు కూడా కాంట్రవర్సీ కోరుకున్నారు. అవునండి, అంటే ప్రచారం వస్తుంది, దానివల్ల లాభం కూడా వస్తుంది. అదే డబ్బులు వచ్చే పని ఏదన్నా కానీ అడి తిరిగి ఏదన్నా కానీ డబ్బులు రావాలి. ఓవరాల్గా ఆవిడ మీరు సారీ చెప్పారు కాబట్టి బహుశా ఒక 2-3 రోజుల్లో మళ్ళీ రీఎడిట్ చేసి ఆ సినిమాని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేసే ఆస్కారం అయితే కనిపిస్తుంది. రైట్ అండి.